దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 123. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. మాలతి, సంజుకి జ్యూస్ చేసివ్వు అంటూ ర్యాష్ వాయిస్తో కేక వేసి చెప్పాడు యశ్వంత్. అది వింటూ దివ్య అప్పుడే బయట నుండి లోపలికి వచ్చింది. యశ్వంత్ బాధగా పైకి వెళ్ళబోతూ దివ్య రావడం చూసి ఆగిపోయాడు. దివ్య కూడా బాధపడుతూ తలదించుకొని అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వస్తుంటే అంతలో పూర్ణ గారు అక్కడికి వచ్చి, బయటికి వెళ్తే ఎంతసేపే వెళ్ళేది, త్వరగా ఇంటికి రావడం తెలీదా? అయినా రోజు సాహితీతో మాట్లాడేది అంతగా ఏముంటుంది అని కూతురి మీద సీరియస్ అయింది. తల్లి అలా మాట్లాడుతుంటే యశ్వంత్ సూటిగా దివ్య వైపు చూస్తున్నాడు. యశ్వంత్ ముందల తల్లి మాటలు తనకి ఇంకా తల తీసేసినట్టుగా ఉంటే మౌనంగా తలదించుకుంది. నేను మాట్లాడుతుంటే ఏంటే మూగదానిలా అలా నిలబడ్డావు అంది పూర్ణ. దివ్య ఏమీ మాట్లాడలేక తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటే యశ్వంత్ తన మొహం చూడటానికి కూడా ఇష్టం లేక బరబరా పైకి వెళ్తున్నాడు. అసలు రేపటి నుంచి నువ్వు బయటికి వెళ్ళకు. నీ ఫ్రెండ్ సాహితీని మన ఇంటికి రమ్మను. మన ఇంట్లో మీరిద్దరూ ఎంతసేపు మాట్లాడుకున్నా పర్వాలేదు. ఇలా రోజు బయటికి వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికి వచ్చి మమ్మల్ని టెన్షన్ పెట్టకు అని పూర్ణ దివ్యని తిడుతుంటే వాళ్ళ అన్నయ్య తలుచుకొని దివ్య బాధపడుతుంటుంది. మాలతి వాళ్ళ మాటలు వింటూ వచ్చి ఆ ఫ్రూట్స్ కవర్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. యశ్వంత్ లోపలికి వచ్చేసరికి సంజు ఏదో బుక్ చదువుతూ కూర్చొని కనిపిస్తుంది. యశ్వంత్ ఏమీ మాట్లాడకుండా అక్కడ ఉన్న కుషన్ చైర్లో కూర్చున్నాడు. యశ్వంత్ ఒక విధంగా కనిపించేసరికి సంజు చేతిలో ఉన్న బుక్ పక్కకు పెట్టి, ఏమైంది యశ్వంత్, అలా ఉన్నావు అని అడిగింది. కానీ యశ్వంత్ ఏమీ మాట్లాడకుండా, నేను సాహితీ దగ్గర ఉన్నాను, తను స్నాక్స్ పెడితే తింటున్నాను అని దివ్య చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాడు. యశ్వంత్ ఏదో విషయం గురించి బాధపడుతున్నాడని సంజుకి అర్థమై పక్కకి మరో చైర్లోకి వచ్చి కూర్చొని, నిన్నే యశ్వంత్ అడిగేది, ఏమైంది అని మళ్ళీ అడిగింది. నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, అది భరించలేకపోతున్నాను అన్నాడు బాధపడుతూ. యశ్వంత్ అలా అనేసరికి వీరి రిలేషన్ గురించి అభికి తెలిసి ఆ విషయం తను దాచిపెట్టినందుకు అంటున్నాడేమో అని కంగారు పడుతూ చూస్తుంటుంది సంజు. ఎంత నమ్మకం పెట్టుకున్నాను, అసలు అలా ఎలా నన్ను మోసం చేయాలనిపించింది అని అన్నాడు యశ్వంత్ చెల్లెల గురించి బాధపడుతూ. ఆ మాటలకి సంజు ఇంకా కంగారు పడుతూ నోరు విప్పి ఏమీ మాట్లాడలేకపోతూనే, అసలు యశ్వంత్కి ఈ విషయం ఎలా తెలిసినట్టు అని తన ఆలోచనలో తను ఉండిపోయింది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని ఇప్పుడు అనిపిస్తుంది అని ఇంకా బాధపడుతుంటాడు. అలా అనుకోక యశ్వంత్, నిన్ను మోసం చేయటం ఏంటి అని అంది సంజు కంగారుగా. మోసమే చేస్తుంది సంజు, నా చెల్లెలు నన్ను నిట్ట నిలువున మోసం చేస్తుంది అన్నాడు కోపంతో. అది విని సంజు ఆశ్చర్యపోయి, అంటే దివ్య అభి ప్రేమించుకున్న విషయం యశ్వంత్ తెలిసిందా ఏంటి అని ఇంకాస్త కంగారు పడుతుంటుంది. యశ్వంత్ కళ్ళు వర్షించే విధంగా ఉంటుంటే సంజు యశ్వంత్ మొహంలో ఆ బాధను చూడలేక, నేను తొందరపడకుండా అసలు యశ్వంత్కి ఏం తెలిసిందో కనుక్కోవాలి అని మనసులో అనుకొని, అసలు ఏం జరిగింది యశ్వంత్, దివ్య నిన్ను మోసం చేయడం ఏంటి అని సంజు కూడా కొంచెం తడబడుతూ అడిగింది. రోజు దివ్య తన ఫ్రెండ్ సాహితిని కలుస్తున్నానని చెప్పి తను ఇంకెక్కడికో వెళ్తుంది సంజు, ఆ విషయం ఇవాళ బయటపడింది అన్నాడు యశ్వంత్. యశ్వంత్ మాటల్లో దివ్య గురించి సగం సగం తెలిసిందని సంజుకి అర్థమైంది. ఇవాళ సాహితి నాకు సూపర్ మార్కెట్లో కనిపించింది,
ఆ టైంలో నేను దివ్యకి ఫోన్ చేశాను అని యశ్వంత్ ఉన్న విషయాన్ని బాధపడుతూ చెప్పాడు. అది విని సంజు కూడా బాధపడుతుంటుంది. అసలు నా చెల్లెలకి ఏం తక్కువ చేశాను సంజు? ఎందుకు నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తూ అబద్ధాలు చెప్పే వరకు వచ్చింది? తను రోజు ఎవరిని కలుస్తున్నట్టు ఆ రోజు కూడా దివ్య ఒక నైట్ అంతా ఇంటికి రాలేదు అంటే దివ్య ఏమైనా తప్పు చేసిందా అని కష్టంగా అడిగాడు. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో అభి దివ్య మాటల్లో సంజుకి తెలుసు కాబట్టి, నో యశ్వంత్, దివ్య ఎలాంటి తప్పు చేయదు, నువ్వు అనవసరంగా దివ్య మీద నమ్మకాన్ని పోగొట్టుకోకు అని అంది. నమ్మకం పోగొట్టుకోవాలని నాకు కూడా లేదు సంజు, కానీ మనసులో ఇంకా ఎక్కడో ఏవో భయాలు కలుగుతున్నాయి. నా చెల్లెలు జీవితం ఏమవుతుందనే ఆందోళన నాకు కొత్తగా కలుగుతుంది. తన మనసులో ఎవరో ఉన్నారని మాత్రం ఈరోజు నాకు క్లియర్గా అర్థమైంది అంటూ బాధపడుతూ, దివ్యకి నేను మంచి సంబంధం చూశాను సంజు. తను ఆ సంబంధానికి ఒప్పుకుంటే తన లైఫ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని రకాలుగా నేను దివ్య జీవితం గురించి ఆలోచించి ఈ సంబంధాన్ని ఫైనల్ చేశానో తెలుసా అంటూ యశ్వంత్ ఎమోషనల్గా చెప్తుంటాడు. మాట వరుసకి అంటున్నాను యశ్వంత్, మొన్న లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడావు కదా, ఇప్పుడెందుకు నువ్వు చూసిన సంబంధమే మంచిదనే అభిప్రాయంతో ఉంటున్నావు అని అడిగింది. పలానా వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య అంటూ దివ్య నాకు ఎదురుగా వచ్చి నిక్కచ్చిగా చెప్పి ఉంటే తను ప్రేమించిన వ్యక్తి వివరాల గురించి అన్నీ పూర్తిగా తెలుసుకొని అంతా ఓకే అయితే తన సంతోషం కోసం ఖచ్చితంగా తన లవ్ని యాక్సెప్ట్ చేసేవాణ్ణి. కానీ దివ్య అలా చేయలేదు అన్నాడు. అది విని సంజు కంగారు పడుతుంటుంది. ఆదిత్యని చూసావు కదా, స్వాతిని ప్రేమిస్తున్నట్టుగా నిక్కచ్చిగా నా ముందు చెప్పాడు. కానీ దివ్య ఎందుకు చెప్పలేకపోతుంది? ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి ఎందుకు అబద్ధాలు చెప్తుంది అంటూ బాధపడుతుంటాడు. రూమ్ బయట చాటుగా నిలబడి ఆ మాటలు వింటున్న దివ్య వాళ్ళ అన్నయ్య అలా మాట్లాడుతుంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఫైనల్గా నేను ఒక్కటే నిర్ణయం తీసుకోబోతున్నాను సంజు. నా చెల్లెలు తన ప్రేమ విషయం నాకు చెప్పలేదంటే ఆ ప్రేమించినవాడు ఖచ్చితంగా నాకు నచ్చనివాడే ఉంటాడు. నాకు నచ్చనివాడు దివ్యని ఎప్పటికీ సంతోషంగా చూడలేడు. దివ్యకు నేను చూసిన సంబంధమే ఫైనల్ అవుతుంది. మరో 4 రోజుల్లో దివ్యని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు కదా, ఆ పెళ్ళి కుదిరించి త్వరగా దివ్య పెళ్లి చేసేయాలి అన్నాడు. అది విని దివ్య షాక్ అవుతూ, 4 రోజుల్లో నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారా అని అనుకొని భయపడుతుంటుంది. సంజు కూడా కంగారు పడుతూ, తొందరపడకు యశ్వంత్, పెళ్ళి అంటే జీవితానికి సంబంధించిన విషయం. ఇలాంటి విషయాల్లో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు అని అంది. ఇది ఆవేశంతో తొందరలో తీసుకున్న నిర్ణయం కాదు సంజు. 4 రోజులు దివ్యని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారనే విషయం నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అసలు దివ్య పెళ్లి విషయంలో ఇప్పుడే లేట్ చేశాను అనిపిస్తుంది. తన ఇష్టానికి నిర్ణయం తీసుకుంటుంది కదా అని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఇప్పటి వరకు నేను తెచ్చిన సంబంధానికి రెస్పాండ్ కాలేదు అంటే దానికి రీజన్ నాకు ఇవాళ అర్థమైంది అన్నాడు. ఇక ఆ మాటలు వినలేక దివ్య అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వచ్చేసరికి అభి దగ్గర నుంచి ఫోన్ రింగ్ అవుతుంటుంది. రూమ్లో కూర్చున్న అభి తన కాల్ లిఫ్ట్ చేయకపోవడం చూసి కంగారు పడుతుండగా దివ్య వచ్చి ఏడుస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది. తను ఏడవటం గుర్తుపట్టిన అభి ఇంకా కంగారు పడుతూ, ఏమైంది దివ్య, మీ అన్నయ్య నిన్ను ఏమైనా అన్నాడా అని అడిగాడు. అసలు అన్నయ్య నాతో మాట్లాడలేదు అభి అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అవునా అంటూ ఆశ్చర్యపోయి, మరి మాట్లాడకపోయినా కూడా ఎందుకలా ఏడుస్తున్నావు
అని అడిగాడు. మరో 4 రోజుల్లో నాకు పెళ్లి చూపులంట. నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారంట. అన్నయ్య నాకు ఆ సంబంధమే ఖాయం చేస్తాను అని ఆ సంజుతో చెప్తుంటే విన్నాను అని అంది. అది విని అభి ఇంకా కంగారు పడుతుంటాడు. నా ప్రేమ విషయం అన్నయ్యకి చెప్పకపోయేసరికి చాలా బాధపడుతున్నాడు. అసలు నేను ప్రేమించింది నువ్వు అని తెలిస్తే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంది ఏడుస్తూ. ఏదైతే అదే జరుగుతుంది దివ్య. ధైర్యంగా ఉండు. మీ యశ్వంత్ అన్నయ్యని ఎదిరించైనా నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అంటే మా ఇద్దరి మధ్య ఇంకా శత్రుత్వం పెరుగుతుంది. అంతకు మించి ఇంక ఏమీ కాదు అన్నాడు. ప్రశాంతంగా మన పెళ్లి జరిగితే బాగుండు అభి అంది దివ్య. అన్నిటికీ ధైర్యం చేసి నన్ను ప్రేమించిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? మన పెళ్ళి ప్రశాంతంగా జరగటం అనేది కాని పని. నిన్ను భయపెట్టించాలని చెప్పడం లేదు దివ్య. జరగబోయేది ఇది అని చెప్తున్నాను. ఏది ఏమైనా సరే మన పెళ్ళి జరిగేది ఖాయం. చూడు, ఇక నువ్వు కూడా లేట్ చేయటం అనవసరం. ప్రేమించేది నన్ను అని మీ యశ్వంత్ అన్నయ్యకి చెప్పేయి అని అన్నాడు అభి. లేదభి, అన్నయ్య ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను ఈ మాట చెప్పలేను. ఒక్క 2 రోజులు పోనివ్వు అని అంది. ఇంకా లేట్ చేయటం అనవసరం దివ్య అన్నాడు అభి. ఇప్పటికే నేను అన్నయ్యని మోసం చేశాను అని చాలా బాధపడుతున్నాడు. ఈ తరుణంలో ప్రేమించేది నిన్ను అని తెలిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని భయం కూడా ఉంది అని అంది కంగారుగా. సరే, నీ ఇష్టం. కానీ ఆ పెళ్లి వారెవరు వచ్చేసరికి ఉన్న విషయాన్ని మీ అన్నయ్యకి చెప్తే బెటర్. లేదంటే చెప్పు, నేనే వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతాను అన్నాడు అభి. వద్దు అభి, నువ్వు రావద్దు. నేనే టైం చూసి చెప్తాను అని అంది. సరే, నీ ఇష్టం. వరి అవ్వకు. ఏది ఏం జరిగినా సరే మనమిద్దరం విడిపోవడం అనేది కల. సరేనా అన్నాడు. అని ఫోన్ పెట్టేసి వాళ్ళ అన్నయ్య బాధపడటం తలుచుకొని ఏడుస్తుంటుంది. ఇక్కడ అభి ఫోన్ పెట్టేసి పక్కకు తిరిగేసరికి ఎదురుగా కళ్యాణి గారు షాక్ అయి కనిపిస్తుంటారు. తల్లి అలా ఉండటం చూసి అభి ఆశ్చర్యపోతూ, నువ్వెప్పుడొచ్చావమ్మా అని అడిగాడు. నేను రావడం అలా ఉంచురా. నువ్వు ఆ దివ్యని ప్రేమించడం ఏంటి? అసలు నేను విన్నది నిజమేనా అని అడిగింది. వాళ్ళకు కూడా ఉన్న విషయం తెలియాలనే ఉద్దేశంతో నిజమేనమ్మా అన్నాడు. అది విని ఇక తన కాళ్ళు అక్కడ నిలబడక, ఏవండి అంటూ కళ్యాణి గారు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమ్మా అంటూ అభి కూడా తల్లి వెనుక వస్తున్నాడు. జయరాం గారు హాల్లో టీవీ చూస్తూ కూర్చొని ఉంటే కళ్యాణి గారు అక్కడికి వెళ్ళి టీవీ చూస్తున్న మొగుడిని చూసి రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. సడన్గా టీవీ ఆఫ్ అయ్యేసరికి జయరాం గారు చిరాకు పడుతూ, ఏమైందే, టీవీ ఆఫ్ చేశావు అని అడిగాడు. ఇక్కడ కొంపలు మునిగిపోతుంటే మీరు తీరిగ్గా టీవీ చూస్తున్నారా అంటూ మొగుడి మీద సీరియస్ అయింది. కొంపలు మునగటం ఏంటి అని జయరాం గారు అంటూ ఉండగా అభి అక్కడికి వచ్చి, అమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అన్నాడు. కంగారు పడక ఏం చేయమంటావురా? నువ్వు ప్రేమించేది మన ఇంటి శత్రువు కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని. ఆ యశ్వంత్ మన ఇంటికి వచ్చి గొడవ చేయటం, మీ నాన్న షర్ట్ కాలర్ పట్టుకొని అవమానించటం నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. అసలు పోయి నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి అభి? ఆ అమ్మాయి ప్రేమిస్తుందని నీ వెంట పడగానే నువ్వు తన మాటలకు పడిపోయావా? రేపు ఈ విషయం యశ్వంత్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని కళ్యాణి గారు అభి మీద సీరియస్ అవుతుంది. కళ్యాణి కంగారుగా అంటున్న మాటలకు అభి ఇప్పుడేమీ మాట్లాడకూడదని సైలెంట్గా ఉండిపోయాడు. మీరేంటండి మౌనంగా ఉన్నారు? మన అభి ఆ దివ్యని ప్రేమిస్తున్నాడు. వీడికి బుద్ధి చెప్పి ఆ అమ్మాయితో ఈ ప్రేమ గీమ వదిలేయమని చెప్పండి అని అంది కళ్యాణి కోపంతో.
అభికి బుద్ధి చెప్తూ వాడి ప్రేమను వదిలేసుకోమనటానికి వాడేదో స్కూల్ స్టూడెంటో లేక కాలేజ్ స్టూడెంటో కాదు కళ్యాణి. వాడి నిర్ణయాలు వాడు తీసుకోగలిగే అంత తెలివైనవాడు. పెళ్ళిడికి వచ్చిన యుక్త వయసువాడు. బాధ్యత తెలిసినవాడు. ఒక కంపెనీని మెయింటైన్ చేస్తున్న బిజినెస్ మ్యాన్. మంచి ఏదో చెడేదో వాడికి అన్నీ తెలుసు అన్నాడు జయరాం గారు. ఇదేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగింది కళ్యాణి ఇంకా కంగారు పడుతూ. వాడు దివ్యని ప్రేమిస్తున్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. తెలిసినా కూడా మౌనంగానే ఉండిపోయాను. మన అబ్బాయిని అంతగా ప్రేమించే అమ్మాయి దొరకటం మన వాడి అదృష్టం అనుకో అన్నాడు జయరాం గారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ క్రమంలో అభి యశ్వంత్ సంజన రిలేషన్ గురించి పేరెంట్స్కి చెప్తాడా? దివ్య ప్రేమించేది అభి అని యశ్వంత్కి తెలిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.